राम सिंह, अपने बंगलों के सामने गलती ऑटो खड़ी है, वो किसका है? एक नया आदमी अंदर गया है सर, उनका गाड़ी है सर। अच्छा, तो जाओ। तारा, జ్యూస్ ఎవరికి? మంజు మేడం ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళకి సార్. నాకు తెలియకుండా ఎవరు? ఈరోజు మా అబ్బాయికి బర్త్డే. అవును, మీరు పార్టీకి ఫ్యామిలీతో రావాలి. అంకుల్ చెన్నైదురా. నీవు యారు? యాండి తనెవరో గుర్తులేదా? మన మంజు అండి. మంజునా? అదే మన ఇంటి పక్కన ఉండేవాళ్లే, నర్మదా టీచర్ వాళ్ళమ్మాయి అండి. ఓ, గుర్తు రావడం లేదే, చాలా రోజులైంది కదా. ఇన్ఫ్యాక్ట్ నేను ఆ ఉడిపినే మర్చిపోయాను. సరే, నర్మదా టీచర్ కూతురు అంటున్నావు, మడిసారి కట్టుకోంది, మన కల్చర్కి కన్వర్ట్ అయిందా? నేనే కట్టానండి. మీకు జ్ఞాపకం ఉందా? తను పెద్ద మనిషి అయినప్పుడు ఆండాళ్ళ వేషం వద్దు, మడి చీరే కట్టుకుంటానని పట్టుపట్టిందిగా. ఆ రోజులు గుర్తుకొచ్చి నేనే చీర కట్టుకోమని చెప్పాను. బాగుందా? మంజుని మడికట్టులో చూస్తూ ఉంటే అమ్మ పెళ్లి ఫోటో చూస్తున్నట్టుగా ఉంది. ఏనానా? వాళ్ళ చిన్న వయసులో కావాలంటే ఈమెకి వాట్సాప్ మంజు అండి. మంజుకి డ్రెస్ చక్కగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు అంత బాగోలేదు. సార్? ఎస్ మిస్టర్ శశికుమార్, నేనే. మీ అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ అయింది. ఎండి గారు సైన్ చేసి ఇచ్చారు, ఇదిగోండి. శశి, మీ అపాయింట్మెంట్ ఆర్డర్ మీ చేతికి వచ్చేసింది, కానీ నా అప్లికేషన్ ఫైలు మీరు ఇంకా ఓపెన్ చేయలేదే. అది కాదు, ఎలా చెప్పాలా అని. ఓకే ఓకే, లీవ్ ఇట్ శశి. ఈ విషయం మాట్లాడడానికి మీకు ఇబ్బందిగా ఉంటే నేను చెప్పినట్టుగా చేయండి. నేను మంజు ఫోటో తిప్పి పెట్టాను కదా, అది మంజు కనిపించేలా ఏదైనా చేయండి. అప్పుడు మంజుకు నా మనసేంటో తెలుస్తుంది. రామంజు, శశి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఒక సస్పెన్స్ ఉంది, నువ్వు దాన్ని చూస్తే సర్ప్రైజ్గా ఉంటుంది. మొత్తానికి షాక్ పుట్టించేలా ఉన్నావు. షాక్ నీకు మాత్రమే కాదు మంజు. మంజు, ఈ చిత్రాన్ని చూసావా? కొత్తగా రిలీజ్ అయిన చిరంజీవి సినిమాలో చూపిస్తున్నావు. ఇదేనా నీ సస్పెన్స్? కాదు మంజు, దీని వెనకాలే సస్పెన్స్ ఉంది. ఏంటి శశి ఇది? ఓపెనింగ్ లో పెద్ద బిల్డప్ ఇచ్చారు, చివరికి క్లైమాక్స్ ఇంత డల్గా ఉందేంటి? దీంట్లో ఏం సస్పెన్స్ ఉంది? గాడిది గుడ్డు. మంజు ఫోటో ఏమైపోయింది? మిమ్మల్ని అందరినీ కలిసినందుకు సంతోషంగా ఉంది. నేను ఊరికి బయలుదేరుతున్నాను. ఏమిటమ్మా హఠాత్తుగా వెళ్తానంటున్నావు? ఇవాళ కృష్ణ బర్త్డే అమ్మా. ఈ రోజు కృష్ణ బర్త్డేనా? మర్చిపోయావా? 10 ఏళ్లయింది కదా, అందుకే 6:30కి బర్త్డే పార్టీ మొదలవుతుంది. నువ్వు ఉండాల్సిందే. లేదంటే బయలుదేరాలి. 9 గంటలకి ట్రైన్. 9 గంటలే కదా, నువ్వు నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. పెద్దగా ఏర్పాట్లేం లేవు, ఒక చిన్న డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. ఆ తర్వాత కృష్ణ కేక్ కట్ చేస్తాడు, నువ్వు హ్యాపీ బర్త్డే చెప్తూ సెకండ్ ఇస్తావు. అది మాత్రమే కాదు, ఈ పుట్టినరోజు నాడు నీకో సర్ప్రైజ్ ఉందమ్మా. హుషారు బారా హుషారు. బారా హుషారు, బారా హుషారు, పచ్చ కలర్ షర్ట్ బాబు బారా
వచ్చాడంటే నీ సోకంత మాయా బజార్ చెయ్యవే సంబరాలు చూడవే అల్లాడిపోయేదాకా ఆగడాలు చూడవే అంతా నీతోనే నాతోటి వేషాలు వేయమాకులే నా సత్తా చూపిస్తే ఆగలేవులే స్వర్గం నీకు చూపిస్తాలే నా సర్వం నీకు రాసిస్తాలే పారా హుషారు వచ్చాడంటే నీ సోకంత మాయా బజారు పెదవుల పాయసం పంచుకుంటా మెత్తగా పదనిత పంచదార కరిగిపోద హాయిగా వీడు కుంటని వాడు కూటాడంటే వీడు రేగుతాడు కలిసి కలిసి అలసిపోను వలచి వలచి మలచుకో స్వర్గం నీకు చూపిస్తాలే నా సర్వం నీకు రాసిస్తాలే పారా హుషారు వచ్చాడంటే నీ సోకంత మాయా బజారు స్వర్గం నీకు చూపిస్తాలే నా సర్వం నీకు రాసిస్తాలే అమ్మాయికి ఇవ్వరా भाई और बहनों, आज मैं बहुत खुश हूं. నా ఒక్కగానొక్క కొడుకు కృష్ణ 25వ బర్త్డేకి వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాద్. నా కొడుకు బర్త్డే ఫంక్షన్కు మాత్రం మిమ్మల్ని ఇన్వైట్ చేయలేదు. నా కొడుకు యొక్క కాబోయే భార్యని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. నా కాబోయే కోడలు मिस अनु अग्रवाल. आइए बेटी. हाँ, जीते रहो जीते रहो. ए बेटा इधर आओ. आओ ना. गुड, नाइस पैर. మీ అందరికీ ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఉడిపిలో పుట్టిన బ్రాహ్మణ అబ్బాయికి బాంబేలో పుట్టిన అగర్వాల్ కూతురికి ఎలా ఈ పెళ్లి జరుగుతోందనుకుంటున్నారు కదూ?
మేరా ధని, మేరా దోస్త్. ఒక సాధారణ వంటవాడిగా ఉన్న నేను ఈరోజు 3 5 స్టార్ హోటల్స్కి ఎండీగా ఉన్నానంటే దానికి కారణం మిస్టర్ కేపీ అగర్వాల్. शुक्रिया. बहुत खुश मैं भी बहुत खुश हूं. ఉడిపి కృష్ణ భగవాన్ తర్వాత నేను గౌరవించే ఒకే ఒక్కరు కేపీ అగర్వాల్. ఆయనకి నేను మాత్రమే కాదు, నా కుటుంబమే రుణపడి ఉన్నాం. ఆయన సహాయం మర్చిపోతే నేను చచ్చిన శవంతో సమానం. మీరందరూ ఇదే విధంగా నా కొడుకు పెళ్లికి వచ్చి వాళ్ళని ఆశీర్వదించాలి. హ్యాపీ బర్త్డే కృష్ణ. शुक्रिया बेटे. शुक्रिया बेटे. हैप्पी बर्थडे. ఏంట్రా అల్లుడు, ఉడిపిగాడు అంతా ఉల్టా చేసేశాడు. కృష్ణ మంజునేగా పెళ్లి చేసుకుంటా అన్నాడు. సడన్ గా ఈ సీటు వాళ్ళ అమ్మాయితో నిశ్చితార్థం ఉంటున్నాడు. అంతా అయోమయంగా ఉంది. అదేరా నాకు అర్థం కావట్లేదు. శశి, మీరేమనుకుంటున్నారో నాకు అర్థమవుతుంది. మంజుని గాఢంగా ప్రేమిస్తున్నానని చెప్పి ఎవరో అను అగర్వాల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాననుకుంటున్నారు కదా. మా నాన్న నాకు ద్రోహం చేశారు. అన్యాయంగా నా ప్రేమని చంపేశారు. ఇంతమంది మధ్యలో నేను అను అగర్వాల్ని పెళ్లి చేసుకోను, మంజుని ఇష్టపడుతున్నానని చెప్తే మా నాన్నగారి గౌరవం పాడైపోతుంది. వేరే దారి లేదు. మా నాన్నగారి కోసం నా ప్రేమని త్యాగం చేస్తున్నాను. పేదవాడి ప్రేమ ఈజీగా గెలుస్తుంది, కానీ ధనవంతుడికి ఆ భాగ్యమే లేదు. వాళ్ళ స్టేటస్సే వాళ్ళ ప్రేమని నాశనం చేస్తుంది. ఎనీవే, రేపు వచ్చి పనిలో జాయిన్ కండి. బాయ్. అల్లుడు, నీ ప్రేమ నిజమైందిరా. నీ ప్రేమను త్యాగం చేయమని నేనే చెప్పాను. నువ్వు దానికి సిద్ధమయ్యావు. కానీ ఆ ప్రేమ నిన్ను వదిలి వెళ్ళలేదురా. కృష్ణ చెప్పిందేరా కరెక్ట్. నిజమైన ప్రేమ గెలుస్తుంది. రే అల్లుడు, నీ ప్రేమ ఖచ్చితంగా గెలుస్తుందిరా. సరే కృష్ణ, ట్రైన్కి టైం అయింది, బయలుదేరుతున్నాను. మంజు, నా బర్త్డే ఫంక్షన్కి వచ్చినందుకు చాలా సంతోషం. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిది. నీ అపాయింట్మెంట్ ఆర్డర్ మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది. అపాయింట్మెంట్ ఆర్డర్ పంపడం మాట అటుంచు, ముందు నీ పెళ్లి కార్డుని పంపు. పెళ్లికి నేను తప్పకుండా వస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. నా బతికేలా అయిపోయింది. అయ్యయ్యో నైనా, ఏమైంది నాయనా? ఎప్పుడు ఆఫ్ క్వార్టర్ చేతిలో పెట్టుకుని ఉండేవాడివి, ఇప్పుడేంటి ఆఫ్ బదులు అరటిపండు చేతిలో పెట్టుకున్నావు? ఇది మన ఊరు అరటిపండులా లేదే, ఇది కేరళ పండుగ.